పిల్లలు ఒక్కటే తప్పు కాదు. సమాజంలో పిల్లలు ఒక చెడు మార్గంలో వెళ్తున్నారంటే దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ప్రస్తుతం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని చాలా గారాబంగా పెంచడము, ఒకవేళ ఏదైనా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఉపాధ్యాయులు వాళ్ళని దండిస్తే అది మన పిల్లల కోసమే కదా, మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల క్రమశిక్షణ తీర్చిదిద్దడానికే ఉపాధ్యాయులు దండించారనే విషయం తల్లిదండ్రులు గుర్తిస్తే చాలా బాగుండేది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చి పిల్లల ముందే మా పిల్లలు ఎందుకు దండించారు, ఎందుకు కొట్టారు, కొట్టే అవసరం ఏముంది, కొట్టద్దు కదా అని ప్రతి చిన్నదానికి ఉపాధ్యాయుల పైన నేరం మోపి పిల్లల ముందు కూడా ఉపాధ్యాయులకు విలువ లేకుండా చేయడం వలన పిల్లలకి కూడా ఉపాధ్యాయులు అంటే గౌరవం కానీ భయం కానీ అనేది లేకుండా పోయింది. తద్వారా తల్లిదండ్రులు దండించకపోవడము, ఉపాధ్యాయులు దండించకపోవడము, వాళ్ళు చేసే పని తప్పు ఒప్పు అనేది, మంచి చెడు అనే విచక్షణ అనేది పిల్లలకి లోపించడం వలన ఈ విధమైనటువంటి ప్రవర్తనలో పిల్లలు మారిపోవడం జరుగుతుంది. ఇది ఒక్కరినే తప్పు పట్టడానికి వీలు లేదు అని నా యొక్క అభిప్రాయం.